వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని రైతులు వితరణగా భక్తిభావంతో ఆలయ గోశాలకు అందజేశారు. ఆలయ గోశాల అధికారులు రైతులకు వరి వితరణకు సంబంధించిన రసీదుతో పాటు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. ప్రతి సంవత్సరం గోశాలకు గడ్డి వితరణ చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. స్వామివారి ఆశీస్సులతో పాడి పంట సమృద్ధిగా పండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మేము చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామం నుండి వచ్చాము. దేవునికి ప్రతి సంవత్సరము గత 4 సంవత్సరాలుగా దేవుని దగ్గర ఉండే లాగలకు గడ్డి తీసుకొస్తున్నాము. మొక్కులో భాగంగా స్వామివారికి మొక్కులో భాగంగా తీసుకొచ్చి వేస్తున్నాము. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మాకు రిసిప్ట్ ఇస్తున్నారు. వాళ్ళకు ముట్టినట్టుగా ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు కళ్యాణ్ లచ్చిరెడ్డి. మరి రాగంపేట చొప్పండి మండలం అండి. నాకు వేములవాడకి గడ్డి తీసుకొచ్చినాం అండి. మా ఈ సంవత్సరం మొక్కులు మంచి తీరినాయి కాబట్టి అనుకున్న పని అయింది కాబట్టి మేము ఈ సంవత్సరం ఇదే సంవత్సరం ఫస్ట్ 86 గంటల ట్రాక్టర్ కిరాయి పెట్టి తీసుకొని వచ్చినాం. ఇక్కడ నుంచి కంటిన్యూ తీసుకొద్దాం. మాకు సంతోషం అనిపించింది. అందుకోసమే సంతోషంగా తీసుకొని వచ్చినాం. వీళ్ళు కూడా ఇక్కడ రిసిప్ట్ ఇస్తారు, లడ్డు ప్రసాదం కూడా ఇస్తారు. మాకు కూడా అనుకున్నట్టు మంచిగా ఇస్తారు. వీళ్ళు టెంపుల్ వాళ్ళు ఇట్లా చేస్తే అందరికైనా ఎవరికైనా బాగుంటుందని కోరిక. మేము ప్రతి సంవత్సరం రాజన్నకు గడ్డి తీసుకురావడం. మాది రుద్రంగి గ్రామం. మాకు అనుకున్నట్టు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము దేవునికి మొక్కు పూర్వకంగా గడ్డి తీసుకురావడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు రసీదును లడ్డు ప్రసాదం కూడా అందజేయబడుతుంది. మాకు ప్రతి సంవత్సరం గడ్డి తీసుకుని వస్తామని చెప్తుంది.